హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సబ్జెక్టుకు సంబంధించి ఒకటి మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక స్టడీ మెటీరియల్ అనేటటువంటిది తయారు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో ఈ యొక్క మెటీరియల్ను మీరు చదివినట్లయితే సులభంగా రేపు అక్టోబర్ 25 నుంచి జరిగేటటువంటి పరీక్షల్లో మంచి మార్కులు అనేటువంటివి స్కోర్ చేయొచ్చు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర విద్యామండలి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో 70% సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటటువంటివి రావడం జరుగుతుంది ఈసారి. సో చూడండి, ప్రాథమిక అభ్యసన దీపిక బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్పేసి 2021-22 సంవత్సరానికి గాను తయారు చేయడం జరిగింది. అంటే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక దగ్గర కూర్చి వీళ్ళు ఈ యొక్క మెటీరియల్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. అన్ని సబ్జెక్టులకు కూడా తయారు చేశారనమాట. చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేటటువంటి పద్ధతి లోపల తక్కువ సమయంలో నేర్చుకునేటటువంటి విధంగా వీళ్ళు తయారు చేశారు. కాబట్టి అన్ని సబ్జెక్టులు అవైలబుల్ ఉన్నాయి. మనం కేవలం జంతుశాస్త్రం తెలుగు మీడియానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు డిస్కషన్ చేసేటటువంటి వీడియో ఇది. సో జువాలజీ తెలుగు మీడియం బేసిక్ లెర్నింగ్ మెటీరియల్. ఈ కరోనా పాండమిక్ సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటి మనకు 70%లో జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా గత సంవత్సరం జరగాల్సినటువంటి పరీక్షలు ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేటువంటివి రాయాల్సి ఉంటుంది. కేవలము ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే మొదటి సంవత్సరం పరీక్షలు అనేటువంటివి ఇప్పుడు జరుగుతాయి. అక్టోబర్ 25 నుంచి మొదలవుతాయి అన్నమాట. సో చాలా సులభంగా ఉంది ఈ యొక్క మెటీరియల్ అనేటువంటిది. మరి మనం కంటెంట్ని కనుక చూసినట్లయితే ఈ యొక్క 70% సిలబస్లో మరి ఏమేమి ఉన్నాయని మనం ఒకసారి గమనించినట్లయితే చూడండి. సో మొత్తం మనకు 8 యూనిట్లు ఉంటాయి 100% అంటే కనుక. అంటే ఇక్కడ మనకు కేవలం 70% సిలబస్ నుంచి మాత్రమే వస్తాయి కాబట్టి. సో చూడండి, సో మనకు ఫస్ట్ యూనిట్ వచ్చేసి జీవ ప్రపంచ వైవిధ్యము, కేవలం 70% సిలబస్ మాత్రమే, ఇది గుర్తుంచుకోండి. ఈ 70% సిలబస్ నుండి ఫస్ట్ యూనిట్ వచ్చేసి జీవ ప్రపంచ వైవిధ్యము. సో ఇక జీవ ప్రపంచ వైవిధ్యంలో 2 మార్కుల ప్రశ్నలు కనుక మనం తీసుకున్నట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయన్నమాట. 2 ప్రశ్నలు 2 మార్కులు వస్తాయి. తర్వాత జంతుదేహ నిర్మాణం తీసుకున్నట్లయితే దీంట్లో కూడా 2 మార్క్స్వి 2 రావడం జరుగుతుంది. జంతు వైవిధ్యం 1 తీసుకున్నట్లయితే దీనిలో కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. 2+2 అంటే 2 మార్కులు, ఇది 2 మార్కులు, మొత్తం 4 మార్కులు అనమాట 2 మార్క్స్వి. దాని తర్వాత జంతు వైవిధ్యం 2 నుంచి 2 మార్కుల ప్రశ్న 1 రావడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ నేను బ్లూ ప్రింట్ ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఆ వీడియో చూడండి, లింక్ కూడా ఇస్తాను కింద. దాని తర్వాత మానవ సంక్షేమంలో జీవశాస్త్రం. సో చూడండి, ఇక్కడ గమనించండి, 5వ యూనిట్ అనేటటువంటిది లేదు. ప్రోటోజోవా జీవుల్లో గమనం ప్రత్యుత్పత్తి అనేటువంటి ఇది డిలీటెడ్ అనమాట. సో దీంతో మనకు సంబంధం లేదు యాక్చువల్గా, ఓకేనా. సో 6వ యూనిట్లో కూడా 2+2 2 మార్కులవి 2 వస్తాయి. శ్రద్ధగా వినండి. ఈ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని మీరు చదివినట్లయితే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. తర్వాత 7వ యూనిట్ కూడా ఇది బొద్దింకది పెరిప్లానెట్ అమెరికానా, ఇది కూడా డిలీటెడ్ కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదన్నమాట వాడు. తర్వాత జీవావరణం పర్యావరణం 8వ యూనిట్, దీంట్లో 2 మార్కుల ప్రశ్న అనేటువంటిది 1 రావడం జరుగుతుంది. ఓకే, సో ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్కి సంబంధించి. సో గమనించండి, 2+2 అంటే 2, 2, 4, 2, 6, 7, 8, 10, 12, 14, 16, 18, 19, 20
ఓకే, మొత్తం 20 మార్కులు. దాని తర్వాత మనము 4 మార్కులై కనుక గమనించినట్లయితే 4 మార్క్స్ గమనించినట్లయితే ఈ జీవ ప్రపంచ వైవిధ్యం అనేటువంటి యూనిట్, ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో దాని నుంచి 4 మార్కులవి 2 రావడం జరుగుతుంది, 4+4. ఓకే, తర్వాత రెండవ యూనిట్ జంతుదేహ నిర్మాణం తీసుకున్నట్లయితే దీంట్లో కూడా 4+4 2 వస్తాయి. అంటే 4 మార్క్స్వి 2 ప్రశ్నలు ఈ జంతుదేహ నిర్మాణం పాఠంకి వెళ్ళి వస్తాయి. తర్వాత జంతు వైవిధ్యం 1 దీంట్లో నుండి 4 మార్కుల ప్రశ్న 1 రావడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత జంతు వైవిధ్యం 2 అంటే ఇది, దీనిలో నుండి 4 మార్కుల ప్రశ్నలు 1, 2, 3 రావడం జరుగుతుంది. హైయెస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి జంతు వైవిధ్యం 2. దీంట్లో మనం సకశేరుకాలు కార్డేటా వర్గం గురించి చదువుతాము. దీని నుంచి హైయెస్ట్ 3 ప్రశ్నలు వస్తాయి చూడండి. ఓకే, అంటే ఈ యూనిట్లో ఉన్నటువంటి ప్రశ్నలు 5, 6 ఉండింటాయి. అవి మొత్తం మీరు నేర్చుకుంటే కనుక దాంట్లోంచి మీరు 3 రాయగలుగుతారు. 4 మార్క్స్వి మనం మొత్తం రాయాల్సిందని కేవలము 6 మాత్రమే. సో చూద్దాం ఫైనల్గా ఎన్ని వస్తాయి అనేది ఒకసారి మనం గమనిద్దాం. 12 వస్తాయి, మొత్తం 12 ప్రశ్నలు వస్తాయి. సో కౌంటింగ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. తర్వాత మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పాఠము నుంచి 4+4 2 వస్తాయి దీంట్లోంచి కూడా. ఇక చివరి యూనిట్ జీవావరణం పర్యావరణం తీసుకున్నట్లయితే దీనిలో నుంచి కూడా 4+4 అంటే 2 వస్తాయి. సో 12 అని చెప్పుకున్నాం కదా, గమనించండి. 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మొత్తం 12 ప్రశ్నలు వచ్చినాయి. మరి మొత్తం 12లో మనం ఎన్ని రాయాలి అంటే 6 మాత్రమే రాయాలి. అంటే దాదాపు 50% మీకు వెసులుబాటు అనేటువంటిది ఉంది. కాబట్టి చాలా సులభంగా ప్రశ్నలు ఎంచుకొని మీరు రాసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి మార్కులు మీరు స్కోర్ చేయవచ్చు. దాని తర్వాత మరి 8 మార్కుల ప్రశ్నలు చూద్దాం. సో మొదటి యూనిట్ ఏదైతే ఉందో దాంట్లో 8 మార్కుల ప్రశ్న అనేటువంటిది రాదు. రెండవ యూనిట్ జంతుదేహ నిర్మాణం ఏదైతే ఉందో దీంట్లో నుంచి 8 మార్కుల ప్రశ్న అనేటటువంటిది 1 రావడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా. తర్వాత మూడవ యూనిట్ జంతు వైవిధ్యం ఏదైతే ఉందో దీనిలో నుంచి కూడా 1 ప్రశ్న రావడం జరుగుతుంది. సో జంతుదేహ నిర్మాణం తర్వాత జంతు వైవిధ్యం 1లో 8 మార్కుల ప్రశ్న బ్లూ ప్రింట్ ప్రకారం అడగడము ఇదే మొదటిసారి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మానవ సంక్షేమంలో జీవశాస్త్రం అనేటటువంటి పాఠంలోంచి 8 మార్కుల ప్రశ్న 1 వస్తుంది. 8వ యూనిట్ జీవావరణము పర్యావరణము నుంచి 8 మార్కుల ప్రశ్న 1 వస్తుంది. సో ఇప్పుడు చూడండి మొత్తము 1, 2, 3, 4 4 ఉన్నాయి కదా. దీంట్లో మీరు రాయాల్సింది ఎన్ని, మొత్తం ఎన్ని మీరు రాయాల్సింది కేవలము 2 మాత్రమే. ఇక్కడ వీడు 12 ఇస్తే దీంట్లో రాయాల్సింది 6 మాత్రమే, 4 మార్క్స్వి. ఓకేనా. సో 2 మార్కుల ప్రశ్నలు 10కి 10 రాయాలి. 10 2 20 మార్కులు వస్తాయి, మీకు 20 మార్కులు వస్తాయి. 4 మార్కులవి 12 ప్రశ్నలు ఇస్తే మీరు 6 జవాబులు రాయాలి. 6 4 24 మార్కులు ఇవి. 8 మార్కులవి 4 ఇస్తే మీరు 2 రాయాలి. మొత్తం ఇవి 16 మార్కులు అవుతాయి. 6 4 10 1 2 4 5 6 60 మార్కులు. ఓకేనా. మీరు 21 వస్తే మీరు పాస్ అయినట్టు లెక్క. కానీ ఇది 21ని మించి 60 వరకు మార్కులు సంపాదించేటటువంటి పేపర్ ఇది. చాలా సులభంగా ఉంది, చాలా మంచి వెసులుబాటు ఉంది. కాబట్టి మీరు మంచి మార్కులు సాధించాలి అని నేను కోరుకుంటున్నాను.
ఓకేనా. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇంకా నా వీడియోలు ఉన్నాయి కొన్ని, వాటిని చూసేటటువంటి ప్రయత్నం చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిగా చదువుకొని మంచి మార్కులు సంపాదించండి. ఇక ముందుకు వెళ్దాం మనము. సో ముందుగా మనము 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా ఇచ్చారనేటువంటివి చూద్దాం. మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు ఈ 70% సిలబస్లో భాగంగా ఈ యొక్క మెటీరియల్ లోపల పొందుపరచడం జరిగింది. సో దాన్ని మనం ఒకసారి చదివేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. సో చూడండి, జీవ ప్రపంచ వైవిధ్యము, ఇది ఫస్ట్ యూనిట్. సో మనం చెప్పుకున్నాం దీంట్లో 2 మార్క్స్ ఎన్ని వస్తాయని చెప్పుకున్నాం, 2 రావడం జరుగుతుంది. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, బయోజెనెసిస్ అంటే ఏమిటి, బయోజెనెసిస్ అంటే ఏమిటి. సో బయోజెనెసిస్ అంటే ఏంటి, ఇంతకుముందు ఉన్నటువంటి జీవుల నుంచి కొత్త జీవులు ఏర్పడేటటువంటి దానిని బయోజెనెసిస్ అంటామని రాస్తే మీకు 2 మార్కులు వస్తాయండి. అదేవిధంగా పిండోత్పత్తి శాస్త్రానికి మరియు ప్రవర్తనా శాస్త్రానికి, ఇథాలజీ మధ్య భేదం ఏంటి అని అడిగాడు. సో పిండోత్పత్తి శాస్త్రం అంటే ఇది జీవులలో జరిగేటటువంటి పిండాభివృద్ధిని తెలియజేస్తుంది. అంటే ఫలదీకరణ జరిగినప్పటి నుంచి, సంయుక్త బీజం అనేటువంటిది ఏర్పడిన దగ్గర నుంచి, పిండం అనేటువంటిది ఎదిగి శిశువుగా పరిణామం చెందుతున్నటువంటి క్రమం వరకు కూడా జరిగేటటువంటి ప్రాసెస్ అంతా కూడా దీనిలో పిండోత్పత్తి శాస్త్రంలో ఉంటుంది. తర్వాత ప్రవర్తనా శాస్త్రం, జంతువుల యొక్క ప్రవర్తన గురించి తెలియజేసేటువంటిది. తర్వాత త్రినామీకరణ అంటే ఏమిటి, ఉదాహరణ ఇవ్వండి అన్నాడు. సో సైంటిఫిక్గా ఏదైనా ఒక జీవి ఉందంటే దానికి ఒక శాస్త్రీయ నామం అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు, త్రినామీకరణ అంటే 3 పేర్లు, ప్రజాతి, జాతి, ఉపజాతి, ఇలా 3 పేర్లు ఉండేటటువంటి దానిని ఏమంటాం మనము, త్రినామీకరణ అంటాము. సో చూడండి ఇక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్ కూడా, కార్వస్ స్ప్లెండెన్స్ స్ప్లెండెన్స్, ఇది కాకి యొక్క శాస్త్రీయ నామము. అదే మళ్ళీ మానవుంది అనుకోండి, హోమో సెపియన్స్ సెపియన్స్, ఈ రకంగా చెప్పొచ్చు అనమాట. ఓకే. ద్వినామీకరణ అంటే 2, ఓకేనా, 2 పేర్లు, అంటే ప్రజాతి జాతి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత టాటోనిమీ అడిగాడు. సో చూడండి, టాటోనిమీ అంటే ఏమిటి, 2 ఉదాహరణలు ఇవ్వండి. మనం చెప్పుకున్నాం, ఒక శాస్త్రీయ నామంలో జాతి పేరు ప్రజాతి పేరు 2 ఒకటే అయితే గనక దాన్ని శాస్త్రీయ నామాన్ని ఏమంటాం, టాటోనిమ్ అంటాం. ఓకేనా. సో చూడండి ఎగ్జాంపుల్, మచ్చల జింక ఎక్సిస్ ఎక్సిస్, ఇంకొకటి నాగుపాము నాజా నాజా, ఎక్సిస్ ఎక్సిస్, ఇది టాటోనిమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది వచ్చే అవకాశం ఉంటుంది రేపు. తర్వాత ప్రోటోస్టోమియా డ్యూటిరోస్టోమియా. సో చూడండి, ఆది ఆంత్రరంధ్రము నోరుగా మారినట్లయితే ఆ జీవుల్ని ప్రోటోస్టోమియా జీవులు అంటాం. అదే ఆది ఆంత్రరంధ్రము పాయువుగా మారినట్లయితే డ్యూటిరోస్టోమియా జీవులు అని అంటాం. ఓకే, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, నేర్చుకోండి. దాని తర్వాత ICZN అంటే ఏంటి, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువలాజికల్ నామెన్క్లేచర్, అవునా, అంతర్జాతీయ జంతు నామీకరణ నియమావళి సంస్థ. ఓకేనా, వెరీ గుడ్. సో దీని ప్రకారమే జీవులకు పేర్లు అనేటువంటివి పెట్టబడతాయి, శాస్త్రీయ నామాలు. మనం ఇందాక అనుకున్నాం ద్వినామీకరణ, త్రినామీకరణ అని చెప్పేసి. ఈ యొక్క ICZN ఆధ్వర్యంలోనే ఆ యొక్క పేర్లు అనేటువంటివి పెడుతూ ఉంటారు. కాబట్టి అంతర్జాతీయ జంతు నామీకరణ నియమావళి, ఓకే, దీనిని అనుసరించి పేర్లు పెడతారు. ప్రోటోస్టోమియాకు చెందిన 4 వర్గాలను తెలపండి. ఏమేమి ఉన్నాయి, ప్లాటీహెల్మింథిస్, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా. దాని తర్వాత జీవావరణ వైవిధ్యం అంటే ఏమిటి, వివిధ రకాల జీవావరణ వైవిధ్యాలను పేర్కొనండి, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత జాతి సమృద్ధత, ఓకేనా. ఆ తర్వాత ఇది ఇంపార్టెంట్ చూడండి, ప్రకృతి నుంచి లభించేటటువంటి ఏవైనా 2 ఔషధాలను పేర్కొనండి అన్నాడు కదా, అది ఇంపార్టెంట్. విన్బ్లాస్టిన్ యాంటీ క్యాన్సర్ ఔషధం. ఆ తర్వాత డిజిటాలిస్, ఫాక్స్ గ్లో అనేటువంటి డిజిటాలిస్ పర్పురియా నుంచి లభిస్తుంది, ఇది ఇంపార్టెంట్, ఇది కూడా.
ఓకేనా. తర్వాత స్థానికేతర జాతుల చొరబాటు. దాని తర్వాత భారతదేశంలోని ఏవైనా 4 పావన వనాలను పేర్కొనండి. ఇది ఇంపార్టెంట్. IUCN ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ నేచర్ అండ్ న్యాచురల్ రీసోర్సెస్ అని అంటాము. దీంట్లో ఏమంటే అంతరించిపోతున్నటువంటి జాతుల పట్టికను రెడ్ డాటా అని ఒక పుస్తకం ఉంటుంది, ఇచ్చింటాడు ఇక్కడ. ఇగో చూడండి, రెడ్ డాటా అనేటటువంటి పుస్తకంలో పొందుపరుస్తారనమాట. ఏవే జీవులు అంతరించిపోతున్నాయి, ఏవేవి అంతరించిపోయినాయి, అంతరించిపోవడానికి ఇంకా ఏవేవి జీవులు ఉన్నాయి అని ఒక టేబుల్ కొట్టి దాంట్లో రాస్తారనమాట. సో ఇది ఈ రకంగా. దాని తర్వాత 2వ యూనిట్ జంతుదేహ నిర్మాణం తీసుకున్నట్లయితే దీంట్లో 2 మార్క్స్. శీర్షత అంటే ఏమిటి, అది జీవులకు ఎట్లా ఉపయోగపడుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. దేహ పూర్వాంతంలో నాడీ కణాలు జ్ఞాన కణాలు కేంద్రీకృతం కావడం, తలగా విభేదనం చెందడాన్ని శీర్షత అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇవి ఆహార సముపార్జనంలో, సంగమ జీవిని వెతుక్కోవడంలో, భక్షక జీవుల నుంచి తప్పించుకోవడంలో ఉపయోగపడుతుందని చెప్పేసి ఇది చాలాసార్లు అడిగారు. అదేవిధంగా నాళంలో నాళం వ్యవస్థీకరణ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా అడిగారు. తిరోగమన ఆంత్రవేష్టం అవయవాలను తెలపండి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంటిరోసిలోమ్ ఆంత్ర శరీరకోరం అంటే ఏమిటి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనకు ఈ టెక్స్ట్ బుక్లో పాఠం బ్యాక్ సైడ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. 20, 15, 20, 25, 30 అంత దాకా ఉంటాయి. కానీ ఈ యొక్క మెటీరియల్లో వాళ్ళు ఏం చేశారంటే కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మాత్రమే తీసుకొని పొందుపరచడం జరిగింది, అది గమనించాలి మీరు. సో అంతఃస్రావక బహిస్రావక గ్రంథుల తేడాలు ఇది ఇంపార్టెంట్ అనమాట. సో అంతఃస్రావక గ్రంథులు అంటే హార్మోన్లను స్రవిస్తాయి, ఇవి నాళరహితమైనటువంటివి అనమాట. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు పీయూష గ్రంథి ఇచ్చాడు, ఇంకా ఉన్నాయి పీనియల్ గ్లాండ్ కానీ, థైమస్ గ్లాండ్ కానీ, థైరాయిడ్ గ్లాండ్ కానీ. దాని తర్వాత బహిస్రావక గ్రంథులు నాళ సహితమైనటువంటివి, వీటి యొక్క స్రావాలు నాళాల ద్వారా శ్లేష్మము మరియు చూడండి లాలాజలం, చెవి, గులిమి, నూనె, పాలు, జీర్ణరసాలు ఇతర ఉత్పత్తులను స్రవిస్తాయి. ఇది కూడా ఇంపార్టెంటే. హోలోక్రైన్ ఎపోక్రైన్ గ్రంథుల మధ్య తేడాలు గుర్తించండి. హోలోక్రైన్ గ్రంథులు కణం మొత్తం విచ్ఛిన్నం చెంది దానిలోని స్రావాలను వెలుపలికి విడుదల చేస్తాయి. ఓకేనా. దాని తర్వాత ఎగ్జాంపుల్ చర్మోస గ్రంథులు. ఎపోక్రైన్ గ్రంథులు కణ అగ్రభాగం స్రావక పదార్థంతో సహా కణం నుంచి తెగి విడిపోతుంది, క్షీర గ్రంథులు. దాని తర్వాత మాస్ట్ కణాలు, ఇది ఇంపార్టెంట్. మాస్ట్ కణాలు అది కూడా ఇంపార్టెంట్. స్రవించేటువంటి పదార్థాలు, వాటి విధులు. మాస్ట్ కణాలు హెపారిన్, హిస్టమిన్, బ్రాడికైనిన్ అని స్రవిస్తాయి. హెపారిన్ ఏమో రక్తస్కందక నిరోధకంగా పనిచేస్తుంది. సో మనకు దెబ్బలు తగిలినప్పుడు రక్తం అనేటువంటిది ఏ రకంగా అయితే గడ్డగడుతుందో అదే అనమాట. తర్వాత హిస్టమిన్, బ్రాడికైనిన్ రక్తనాళాలను విస్తారం చేస్తాయి, గాయాల సంక్రమణకు అనుక్రియగా వాపు లేదా ఉజ్వలనాన్ని కలగజేస్తాయి. దాని తర్వాత ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, స్నాయుబంధన మధ్య భేదాలు. స్నాయువు కండరాలను ఎముకతో, సో స్నాయువు అంటే ఏం చూద్దాం ఫస్ట్. కండరాలను ఎముకతో అతికించే సాంద్రీయ క్రమయుత సంయోజక కణజాలం. స్నాయుబంధనం అంటే ఒక ఎముకను మరొక ఎముకతో అతికించేది. ఇట్లా ఒక ఎముక ఉంటే మళ్ళీ ఇట్లా అతికిస్తుంది లింకు. తర్వాత గోధుమ కొవ్వు, తెలుపు కొవ్వు మధ్య భేదాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిండు, ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది. స్నాయుబంధనం కూడా వస్తుంది. సో ఇది 2వ యూనిట్ కదా. సో దీంట్లో 2 ప్రశ్నలు వస్తాయి చూడండి, 2 మార్క్స్ 2 వస్తాయి కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. తెలుపు ఎడిపోజ్ కణజాలం అంటే ఇది ప్రౌఢజీవులు అధికంగా ఉంటుంది. ఎడిపోసైట్ ఒక పెద్ద కొవ్వు బిందువు ఉంటుంది. తెల్ల కొవ్వు జీవనచర్యల క్రియాశీలంగా ఉండదు. తర్వాత గోధుమ ఎడిపోజ్ కణజాలం తీసుకున్నట్లయితే ఇది గర్భస్థ పిండాల్లోనూ శిశువుల్లోనూ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గోధుమ కొవ్వు జీవక్రియలో క్రియాశీలంగా ఉండి ఉష్ణాన్ని ఉత్పత్తి చేసి శిశువులో దేహ ఉష్ణోగ్రతను కాపాడుతుంది. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్, అత్యంత బలమైన మృదులాస్థి ఏది, ఇది ఇంపార్టెంట్ అండి, తంతుయుత మృదులాస్థి అనమాట.
ఇది అంతర్కశేరు చక్రికల్లోను శ్రోణిమేకల జగన సందాయకంలోనూ ఉంటుంది అని వస్తుంది. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్, ఆస్టియోబ్లాస్ట్లు ఆస్టియోక్లాస్ట్లు మధ్య భేదాలు తెలపండి. సో ఆస్టియోబ్లాస్ట్లు మాతృకలోని సేంద్రియ పదార్థాలను స్రవిస్తాయి. అంతేకాకుండా ఎముకను ఖనిజీకృతం చేయడానికి ముఖ్య పాత్ర వహిస్తాయి. ఆస్టియోక్లాస్ట్లు వచ్చేసి భక్షక కణాలుగా ఎముకను పునఃశోషణం చేసేటువంటి విధిని కలిగిస్తాయి. ఆస్టియాను నిర్వచించండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎముక లోపల ఉంటుంది హేవర్షన్ కులి అనేటువంటిది. దాని చుట్టూ ఉన్నటువంటి పటలికలు ఏవైతే ఉంటాయో ఇట్లా, సో వాటిని అన్నింటిని లిక్విడ్లన్నింటిని కలిపి హేవర్షన్ వ్యవస్థ లేదా ఆస్టియాన్ అని అంటాము. సో ఎముక మనం నిలువు కొత్త బొమ్మ చూసినట్లయితే కనిపిస్తుంది మనకు. దాని తర్వాత సెసమాయిడ్ ఎముక అంటే ఏమిటి ఉదాహరణ, ఇది కూడా చాలాసార్లు అడిగిండు. సెసమాయిడ్ ఎముకది, సెసమాయిడ్ ఎముకలు స్నాయు బంధకాలు అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడతాయి. మోకాలు చిప్ప పటేల్లా, ఓకేనా. దాని తర్వాత శోషరసం అంటే ఏమిటి, ప్లాస్మాతో ఎలా విభేదిస్తుంది. హిమాటోక్రిట్ విలువ, ఇది రక్త పరిమాణంలో మొత్తం ఆర్బీసీల యొక్క శాతాన్ని, ఆర్బీసీలు ఆక్రమించినటువంటి శాతం ఏదైతే ఉంటుందో దాన్ని హిమాటోక్రిట్ విలువ అంటాము. ఇది ఇంపార్టెంట్, అడిగాడు చాలాసార్లు. సందాయక చక్రికలు అంటే ఏమిటి, వాటి ప్రాముఖ్యం, ఇది కూడా అడిగాడు. హృదయ కండరం ఎక్కువ గ్లాని నిరోధకం నిరూపించండి. చాలాసార్లు హృదయ కండరం ఎక్కువ గ్లాని నిరోధకం ఎందుకంటే దీనిలో లెక్కలేనన్ని సార్కోజోమ్స్ మయోగ్లోబిన్ అణువులు అధిక రక్త సరఫరా ఉండడం వల్ల ఇది నిరంతర వాయు శ్వాసక్రియ జరుపుతూ ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత కేంద్ర పరిధీయ నాడీ వ్యవస్థలో తంత్రికాక్షం చుట్టూ మయోలిన్ తొడుగు ఆహ్లాదం ఏర్పరిచే గ్లియర్ కణాల పేర్లు తెలపండి అన్నాడు. మైక్రోగ్లియాలు అంటే ఏమిటి, వాటి పుట్టుక గురించి విధులు. తర్వాత మిథ్య ఏకధ్రువ న్యూరాన్లు అంటే ఏమిటి, ఇవి ఎక్కడ కనిపిస్తాయి, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది 2వ యూనిట్కి సంబంధించినవి 2 మార్క్స్ క్వశ్చన్స్. దీని లోపల 2 ప్రశ్నలు రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇది 3వ యూనిట్ జంతు వైవిధ్యం 1 అనమాట. ఇది 3వ యూనిట్. సో దీని లోపల కూడా 2+2 2 వస్తాయి, 2 ప్రశ్నలు వస్తాయి. సో స్పంజికల కుల్యాయ వ్యవస్థ విధులేవి, ఇంపార్టెంట్ ఇది కూడా. నీడేరియన్లలో ముఖ్యమైన 2 దేహ రూపాలు పాలిప్ మెడుసా అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా సో చూడండి, పాలిప్ అనేటువంటిది హైడ్రా వంటి రూపం గల స్థానబద్ధ జీవి. ఇది స్తూపాకారంగా ఉండే అలైంగిక జీవకం. ఇది పై వైపుకు నోటిని కలిగి ఉంటుంది. మెడుసా అనేటువంటిది గొడుగు లేదా గంట ఆకారంలో ఉంటుంది. ఇది స్వేచ్ఛగా ఇదేటువంటి లైంగిక జీవకం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మెటాజెనిసిస్ అంటే ఏంటి. తర్వాత బల్లపరుపు పురుగుల విసర్జక కణాలేవి అంటే, మనం బల్లపరుపు పురుగులు అంటే ప్లాటీ హెల్మెంతిస్ వర్గానికి చెందినటువంటివి. ఏముంది ప్లాటీ హెల్మెంతిస్ వర్గం లోపల, టీనియా సోలియం టేప్ ఫామ్స్ ఉంటాయి. జ్వాలా కణాలు అనేటువంటివి విసర్జక కణాలు దీనిలో ఉంటాయి. తర్వాత ఇది ఇంపార్టెంట్, యాంపిళ్ళు ప్లాస్మిళ్ళు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఈ యాంపిళ్ళు ప్లాస్మిళ్ళు ఎక్కడ ఉంటాయంటే నిమాటి హెల్మెంతిస్ వర్గానికి చెందినటువంటివి. పూర్వ భాగంలో ముఖ భాగం చుట్టూ ఉండే జ్ఞాన నిర్మాణాలు యాంత్రిక రసాయనిక గ్రాహక పనిచేస్తాయి, యాంఫిల్లు అంటాం వీటిని. పాస్మిడ్లు అంటే పరాంతంలో ఉండే గ్రంథి జ్ఞాన నిర్మాణాలు, ఇవి రసాయన గ్రాహకాలుగా లేదా స్రావక సంబంధమైనగా ఉంటాయి. ఓకేనా. సో నిరిస్లో చలనానికి తోడ్పడే నిర్మాణాలను ఏమంటారు, నిరిస్ను పాలికిట్ అని ఎందుకంటారు అంటే ఇది ఎక్కువ పార్శ్వపాదాలకు శూకాలను కలిగి ఉంటుంది. పాలి అంటే ఎక్కువ అని అర్థం, పేరులోనే ఉంది చూడండి. కీట అంటే శూకాలు, పాలి అంటే ఎక్కువ అని అర్థము, కీట అంటే శూకాలు అని అర్థం. ఓకేనా. సో రైట్ ఆన్సర్ చూద్దాం. నిరిస్లో చలనానికి తోడ్పడే నిర్మాణాలను పారాపోడియాలు లేదా పార్శ్వపాదాలు అంటారు. వీటిలో శూకాల కట్టలు ఉంటాయి. నిరిస్ అధిక సంఖ్యలో శూకాలు ఉండడం వల్ల పాలికీట అని అంటారు. ఓకేనా. తర్వాత బోట్రాయిడల్ కణజాలము, ఇది జలగల లోపల ఉంటుంది. హైరుడీనియా శరీర కోరంలో ఉండే ద్రాక్ష గుత్తులను పోలినటువంటి నిర్మాణాలను బోట్రాయిడల్ కణజాలం అంటాము.
ఇది బోట్రాయిడల్ కణజాలం అనేటువంటిది విసర్జన క్రియకు ఉపకరిస్తుంది. అదేవిధంగా పోషకాలను నిల్వ చేసి రక్తనాళాల పునర్నిర్మాణంలో పాత్ర వహిస్తుంది. ఓకే. తర్వాత తేళ్లలోని మొదటి రెండవ జత శిరో ఉపాంగాలను ఏమంటారు? తర్వాత క్రస్టేసియాలోని మొదటి రెండు జతల శిరో ఉపాంగాలు ఇతర సజీవ ఆర్థ్రోపోడ్ జీవులతో పోల్చినప్పుడు కనిపించే ప్రత్యేకత ఏమిటి? దాని తర్వాత లిమ్యులస్ పెలామ్నియస్లో ఉండే శ్వాస నిర్మాణాలను పేర్కొనండి అన్నాడు. ఏముంటాయి లిమ్యులస్ లోపల? లిమ్యులస్ రాచపీత అంటాం చూడండి, దీన్ని రాచపీత, సజీవ శిలాజం. అవునా? సజీవ శిలాజం ఏంటంటే రాచపీత, లిమ్యులస్. దీంట్లో 5 జతల పుస్తకాకార మొప్పలు ఉంటాయి. ఏముంటాయి? 5 జతల పుస్తకాకార మొప్పలు ఉంటాయి. బుక్ గిల్స్ అంటాం. బుక్ గిల్స్, GILLS, బుక్ గిల్స్ 5 జతలు ఉంటాయి. పెలామ్నియస్ అంటే తేలు. ఓకేనా? తేలు లోపల పుస్తకాకార ఊపిరితిత్తులు, బుక్ లంగ్స్ అంటాం. ఈ జీవులు పురాతనమైనటువంటి జీవులు అన్నమాట. విభాగం అరాక్నిడా. తర్వాత స్పర్శ శృంగాలు అంటే ఏంటి? స్పర్శ శృంగాలు లేని ఆర్థ్రోపోడా సముదాయం ఏదంటే కెలిసిరేటా. ఇది ఇంపార్టెంట్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, మీరు చదివిన ఏ ఆర్థ్రోపోడ్ను సజీవ శిలాజం అంటారు? దాని శ్వాసాంగాలను పేర్కొనండి. మనం ఇందాక లిమ్యులస్ చదివినాం కదా, దీనికి లింక్ ఉంటుంది. ఏది? ఇక చూడండి, లిమ్యులస్ సజీవ శిలాజం ఏంటంటే లిమ్యులస్, దీని రాచపీత అంటాము. పుస్తకాకార మొప్పలు అనేటువంటివి శ్వాసాంగాలు, ఇందాక మనం చెప్పినాం కదా. సో ఇది రాడ్యులా విధి ఏమిటి? వెరీ 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 ఇంపార్టెంట్. రాడ్యులా విధి, రాడ్యులా లేని మలస్కా జీవుల సముదాయం పేరు. ఆస్యకోరంలో అంటే నోటి లోపల ఆస్యకోరంలో ఉండే ఆకురాయి వంటి నిర్మాణాన్ని రాడ్యులా అంటాం. ఇది ఏం చేస్తుంది? ఆహారాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంది, అంటే నమలడానికి సహకరిస్తుంది. మనకు దంతాలు ఏ రకంగా ఉన్నాయో మలస్కా జీవుల లోపల ఆ రకంగా ఉండేటువంటి దాన్ని రాడ్యులా అని అంటాము. ఇది పెలిసిపొడ విభాగపు జీవులలో రాడ్యులా ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ రాయాలి. ఇప్పుడు చూడండి, రాడ్యులా విధి ఏంటి అంటే, ఇప్పుడు 2 మార్కులు కదా దీనికి. ఈ రాడ్యులా విధి రాస్తే 1 మార్క్ వస్తుంది. రాడ్యులా లేని మలస్కా జీవుల సముదాయం రాస్తే 1 మార్క్ వస్తుంది. మళ్ళీ మీరు ఒకటే రాసి నాకు ఒకటే వచ్చిందని ఎరిగినక. ఓకేనా? తర్వాత మలస్కా జీవుల మొప్పకు మరొక పేరు ఏంది అన్నాడు. మలస్కా జీవుల మొప్పకు, ఇది కూడా ఇంపార్టెంట్. ఆస్ప్రేడియం విధి ఏంటి? మలస్కా జీవుల మొప్పకు మరొక పేరు కంకాబాంగాలు టినిడియా. ఆస్ప్రేడియం విధి ఏంటంటే నీటి స్వచ్ఛతను తెలియజేస్తుంది. ఇది నీటి యొక్క స్వచ్ఛతను తెలియజేస్తుంది. తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్. అరిస్టాటిల్ లాంతర్ అంటే ఏంటి? దీనిని కలిగి ఉండే ఒక జంతువు పేర్కొనండి, ఉదాహరణ అన్నాడు. సో 5 దవడల సంక్లిష్టమైనటువంటి నోటిలో 5 దవడల సంక్లిష్టమైనటువంటి నమిలే యంత్రాంగాన్ని అరిస్టాటిల్ లాంతర్ అంటారు. ఇకైనాయిడియా విభాగానికి చెందిన సీ అర్చిన్లో ఈ యొక్క అరిస్టాటిల్ లాంతర్ ఉంటుంది. ఇంపార్టెంట్ ఇది కూడా ఇంపార్టెంట్. అడిగాడు సౌష్టోపరంగా ఎకైనోడర్మ్ జువైనల్ ప్రౌఢజీవుల మధ్య భేదం ఏంటని చెప్పేసి అడిగాడు చాలాసార్లు ఇది కూడా. సో కాబట్టి అందరూ మంచిగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత జంతు వైవిధ్యం 2, ఇది 4వ యూనిట్. దీని లోపల చూడండి, గమనించండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చేపల హృదయాన్ని జలశ్వాస హృదయం అని ఈ వ్యాఖ్యని ఎలా సమర్థిస్తారు అన్నాడు. సో ఈ యూనిట్లో కేవలం 1 మాత్రమే 2 మార్కుల ప్రశ్న అనేటువంటిది రావడం జరుగుతుంది. గుర్తించాలి మీరు, 1 మాత్రమే వస్తుంది 2 మార్క్స్ది. ఓకేనా? సో తర్వాత సెకండ్ క్వశ్చన్, ఉభయచరాల హృదయం సరీసృపాల హృదయంతో ఎలా విభేదిస్తుంది? ఇక ఏది అడుగుతాడు అనేది మనం చెప్పనీయలేదు. కప్ప, స్త్రీ పురుష కప్పలను ఎలా గుర్తిస్తారు? పురుష కప్ప అయితే శబ్దం చేస్తుంది, స్వరకోశాలు ఉంటాయి. ఓకేనా? స్త్రీ కప్పల సంపర్క మెత్తలు ఉండవు. అదేవిధంగా పురుష కప్పల సంపర్క మెత్తలు ఉంటాయి కాళ్ళకు. తర్వాత 4వది మిల్ట్ స్పాన్ మధ్య భేదాలు అడిగాడు. పురుష కప్ప విడుదల చేసే శుక్రకణాల రాశిని మిల్ట్ అంటాము.
అదేవిధంగా ఆడకప్ప విడుదల చేసే గుడ్ల రాశిని స్పాన్ అంటాం. తర్వాత మొట్టమొదటి దవడలు గల సకశేరుకాలు ఏవంటే చేపలు, డివోనియన్. తర్వాత దక్షిణ భారతదేశంలో గల, ఇది ఇంపార్టెంట్ చూడండి, ఇది వస్తే రావచ్చు. దక్షిణ భారతదేశంలో గల 2 విషయుత విషరహిత సర్పాల పేర్లు చాలాసార్లు అడిగిండు అనమాట ఇది. సో ఏమేమి ఉంటాయి? నాజా నాగుపాము, బంగారస్ అంటే కట్లపాము. విషరహిత సర్పాలు తీసుకుని ట్యూస్ ర్యాట్ స్నేక్ అంటాము, ఇది ఎలుకలని తింటుంది. జెర్రిగొడ్డు, జరిపోతు అంటాం కదా. తర్వాత ట్రొపడోనోటస్ నీటిపాము. తర్వాత పిల్లి, బల్లి అవి విసర్జించే ముఖ్య నత్రజని వ్యర్థాల ఆధారంగా వివరించండి అన్నాడు. బల్లులు యూరిక్ ఆమ్లాన్ని ముఖ్య నత్రజని వ్యర్థ పదార్థంగా విసర్జిస్తాయి కాబట్టి వీటిని యూరికోటెలిక్ జీవులు అని అంటాం. అంటే యూరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి కాబట్టి యూరికోటెలిక్ జీవులు అన్నాం. తర్వాత పిల్లులో యూరియాని ముఖ్య నత్రజని వ్యర్థ పదార్థంగా విసర్జిస్తాయి, వీటిని యూరికోటెలిక్ జీవులు అని అంటాం. ఇది ఇంపార్టెంట్. 8వది 4 పిండ బాహ్యత్వచాల పేర్లు. ఉల్బము, ఆలిందం, పరాయువు, సొనసంచి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్స్ లోపల ఉంటాయి ఇవి త్వచాలు. దాని తర్వాత జాకబ్సన్ అవయవాలు అంటే ఏంటి? ఇవి పాముల్లో ఉంటాయి, తర్వాత బల్లుల్లో కూడా ఉంటాయి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. జాకబ్సన్ ఆర్గాన్స్ అనేటువంటివి. తర్వాత ఇవి ఏం చేస్తాయంటే ప్రత్యేకమైనటువంటి ఘ్రాణ నిర్మాణం, అంటే వాసన కోసం పసిగడతాయి వాసనను. వాతులాస్తులు ఇవి పక్షుల్లో ఉంటాయి. ఎలా తోడ్పడతాయి పక్షులకు అన్నాడు అంటే ఎముకలు అనేటటువంటివి గాలి చేత నింపబడి ఉంటాయి, సింపుల్గా చెప్పాలంటే. సో చూడండి, వాతులాస్తులు అనగా పొడవు ఎముకలు బోలుగా ఉండి గాలి కుహరాలను కలిగి ఉంటాయి. అస్థి మధ్య ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది పక్షులకు వైహాయన జీవనానికి అంటే ఎగరడానికి తోడ్పడతాయి. తర్వాత విష్బోన్ అంటే ఏంటి? దీన్ని ఏర్పరిచే అస్థి ఘటకాలను తెలపండి. పక్షుల్లో జతృకలు అంతరజతృకలు కలిసి వి ఆకారపు అస్థిని ఏర్పరుస్తాయి. దీనిని ఫర్కులా లేదా విష్బోన్ అంటారు. తర్వాత ఆల్ట్రిషియల్ ప్రికోషియల్ పిల్లల మధ్య తేడాలను తెలపండి. ఇది కూడా ఇంపార్టెంట్. అప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిల్లలు ఎగిరే పక్షుల్లో పక్షి పిల్లలుగా ఆల్ట్రిఫియల్గా ఉంటాయి. ఎగరలేని పక్షుల్లో ప్రికోసియల్గా పక్షి పిల్లలుగా ఉంటాయి. తర్వాత క్షీరదాల పరిపక్వ ఆర్బీసీ ఇతర సకశేరుకల ఆర్బీసీతో ఎలా విభేదిస్తుంది? ఇది ఎప్పుడు అడిగినట్టు గుర్తు లేదు నాకైతే, కాకపోతే ఇచ్చిండు కాబట్టి చూస్తే చదివితే అయిపోద్ది, తప్పేం లేదు. 3 మెనింజెస్ పేర్లు, ఇది కూడా ఇంపార్టెంట్. సో వరాషిక, లౌతికల, మృద్దివి అని ఉంటాయి. తర్వాత ఇది చాలాసార్లు అడిగారు. వృక్క నిర్వాహక వ్యవస్థ లోపించిన సకశేరుకాల సమూహాల పేర్లు. చాలాసార్లు, ఒకటేసారి 2 సార్లు ఏమో అడిగినట్టు గుర్తుంది నాకు. పక్షులు, క్షీరదాలు ఆన్సర్. ఓకేనా. తర్వాత మానవ సంక్షేమంలో జీవశాస్త్రము, దీంట్లో నుంచి 2 మార్క్స్వి 2 వస్తాయన్నమాట. 2+2 గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో అధిపరాన్నజీవి అంటే ఏంటి? ఒక అధిపరాన్నజీవి పేరు తెలపండి. అంటే ఒక పరాన్నజీవి అనేటటువంటిది ఏదైతే ఉందో దానిపైన ఇంకొక పరాన్నజీవిగా ఉండడం, దాన్ని అధిపరాన్నజీవత్వం అని అంటారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే టోడు చేప యొక్క మూత్రాశయముల్లా స్పీరోస్పోరా పాలిమార్ఫ్ అని ఉంటుంది. ఇది టోడు చేప కదా, దాని మూత్రాశయముల్లా స్పీరోస్పోరా పాలిమార్ఫా అనేటటువంటిది పరాన్నజీవిగా ఉంటుంది. ఇది పరాన్నజీవి కదా స్పీరోస్పోరా పాలిమార్ఫ్ అనేది. దీనిపైన నోసిమా నోటబిలస్ అని ఇంకొక జీవి ఉంటుంది, అది అధిపరాన్నజీవిగా ఉంటుంది. ఓకే. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటే ఏమిటి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. పరాన్నజీవ కాస్ట్రేషన్, దీన్ని వంధ్యత్వం అని కూడా అంటాము. సో కొన్ని పరాన్నజీవులు ఏం చేస్తాయంటే వాటి అతిథేయుల యొక్క బీజకోశాలను నాశనం చేసి వాటిని వంధ్యజీవులుగా మారుస్తాయి. దాన్నే పరాన్నజీవ వంధ్యత్వం అంటారు, లేదా పరాన్నజీవ కాస్ట్రేషన్ అని అంటాము. సో చూడండి, కార్సినస్ మీనాస్ అనేటువంటి పీత లోపల ఈ యొక్క సాక్యులైనా అనేటటువంటిది పరాన్నజీవిగా ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మగ పీత యొక్క
బీజకోశాలను నాశనం చేసి దానిని ఆడపీతగా మారుస్తుంది. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. తర్వాత నియోప్లాసియాను నిర్వచించండి. సో పరాన్నజీవులు అతిథేయి కణజాలంలో కణాల సంఖ్యను పెంచి కొత్త నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఇది క్యాన్సర్కి దారితీస్తుంది చూడండి, కొన్ని రకాల వైరస్లు. దాని తర్వాత వాహకం, ఆశయాత్తి మధ్య గల భేదాలు. ఒక వ్యక్తి పేగులో క్రమరహితంగా ఉదర నొప్పి, మలంలో రక్తము, శ్లేష్మము, ఇది అమీబియాసిస్, ఎంటమీబా హిస్టాల్టికా, మీకు అందరికీ తెలుసు. తర్వాత ఇది ఇంపార్టెంట్, ప్రీ పేటెంట్ కాలం నిర్వచించండి. ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటిది మొట్టమొదటిసారి స్పోరోజాయిడ్ రూపంలో మానవం లోపలికి ప్రవేశించినప్పటి నుంచి రెండోసారి క్రిప్టోజాయిట్ రక్తంలో చేరే వరకు పట్టే కాలాన్ని ప్రీ పేటెంట్ కాలం అంటాము. ఇది ఇంపార్టెంట్, దీనికి 8 రోజుల సమయం పడుతుంది. ఓకేనా. సో దాని తర్వాత 8 రోజుల సమయం దేనికి పడుతుంది? రక్తకణ పూర్వచక్రం, గుర్తుపెట్టుకోండి. రక్తకణ పూర్వచక్రానికి 8 రోజులు, తర్వాత రక్తకణ బాహ్య చక్రానికి 2 రోజులు, అవునా. తర్వాత రక్తకణ చక్రం ఎక్కడ జరుగుతుంది? ఇది ఆర్బీసీ లోపల జరుగుతుంది. సో ప్రతి 48 గంటలకు ఒకసారి. ఓకేనా, ఓకే, వెరీ గుడ్. తర్వాత పొదిగే కాలాన్ని నిర్వచించండి. ఇది కూడా ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రంలో ఉంటుంది. స్పోరోజాయిట్లు దేహంలో ప్రవేశించిన నాటి నుంచి మలేరియా జ్వరం వచ్చే వరకు పట్టే కాలాన్ని పొదిగే కాలం అంటాము. ఇది 10 నుంచి 14 రోజులు ఉంటుంది. తర్వాత షప్నర్ చుక్కలు, వాటి ప్రాముఖ్యము. సో ఎర్ర రక్త కణాల యొక్క జీవ పదార్థంలో ఈ యొక్క పరాన్నజీవి ఏం చేస్తుందంటే ఎర్రగా ఉన్నటువంటి మచ్చల్ని విడుదల చేస్తుంది. ఇది పరాన్నజీవి విడుదల చేసేటటువంటి ప్రతిజనకాలు అనమాట. హిమోజైన్ రేణువులు అంటే ఏమిటి? సో ఇక మలేరియా పరాన్నజీవి ఆర్బీసీ లోపల హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే హిమోగ్లోబిన్ను ఆహారంగా తీసుకుంటుంటుంది పరాన్నజీవి. సో ఆ రకంగా అది ఏం చేస్తుంటే గ్లోబిన్ అంటే ప్రోటీన్ అనమాట. ఈ యొక్క గ్లోబిన్ను జీర్ణం చేసుకొని కరిగే హిమ్ను కరగనటువంటి హిమోజైన్ కణికలుగా ఏర్పరుస్తుంది. ఇది మలేరియా వర్ణకం అంటాం. దాని తర్వాత కషాభ నిర్మోచనం అంటే ఏమిటి? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పురుష సంయోగ బీజాలు విసిరిన కొరడా మాదిరి కదలికలను చూపుతూ జీవ పదార్థం నుంచి విడుదలగుటను కషాభ నిర్మోచనం అంటారు. దీనివలన పురుష బీజ కణాలు అనేటువంటివి ఏర్పడతాయి. సో ఈ రకంగా మొత్తము 8 కొరడా లాంటి 1 2 3 4 5 6 7 8 ఈ రకంగా 8 కొరడా లాంటివి ఉంటాయి. ఈ కషాభం అనేటువంటిది ఇట్లా విడిపోయింది అనుకోండి, ఇట్లా విడిపోతే దాన్ని ఏమంటాం? కషాభ నిర్మోకం అంటాం. విడిపోయి స్త్రీ సంయోగ బీజంతో కలుస్తుంది అనమాట. ఓకే, తర్వాత ప్లాస్మోడియంలో బీజ కణాల కలయికను అసమ సంయోగం అని ఎందుకు అంటారు? సంయోగంలో పాల్గొనే 2 బీజ కణాలు పరిమాణ రీత్యా అసమానంగా ఉంటాయి కాబట్టి అసమ సంయోగం అంటాము. తర్వాత మలేరియా జ్వరానికి సంబంధించి హిప్నోజాయిడ్స్ ప్రాముఖ్యం ఏంటి? దోమలను అరికట్టడానికి జీవ సంబంధ నియంత్రణ తెలపండి. దీంట్లో 2 వస్తాయి చూడండి, ఇది ఇంపార్టెంట్. ఆస్కారిస్ గుడ్లను మామిలేటెడ్ గుడ్లు అని ఎందుకు అంటారు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను చాలాసార్లు మీకు చెప్పిన నేను. సో ఈ ఆస్కారిస్ గుడ్డు ఏదైతే ఉంటుందో దాని చుట్టూ కూడా సో ప్రోటీన్ పొర అనేటటువంటిది ఇట్లా ఉంటుంది. సో ఆస్కారిస్ గుడ్లను ఆవరిస్తూ బుడిపెలుగా ఏర్పడిన ప్రోటీన్ పొర అనేటటువంటిది ఉండడం వల్ల ఆస్కారిస్ గుడ్లను మామిలేటెడ్ గుడ్లు అని అంటారు. ఓకేనా. సో ఈ రకంగా ఇది లిపిడ్ పొర. ఓకే, తర్వాత లిపిడ్ పొరను ఆవరించి మళ్ళీ ఏముంటుంది? సో ఈ రకంగా ఇట్లా కైటిన్ పొర ఉంటుంది లోపల. సో దీన్ని ఆవరించి ఇట్లా ఇది, తర్వాత ఇది లోపల ఇట్లా లిపిడ్ పొర అనుకోండి, ఇది లిపిడ్ పొర, దీనిపైన మళ్ళీ కైటిన్ పొర ఉంటుంది. సో ఇది మధ్యలో కేంద్రకం ఉంటుంది. సో ముఖ్యంగా మనకు కావాల్సిందంటే ఇట్లా ఈ ప్రోటీన్ స్థరం ఏదైతే ఉంటుందో ఇది ఉన్నందుకు మామిలేటెడ్ గుడ్లు అంటారు అనేటువంటిది ఆన్సర్, ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ జువైనల్ దశలు జరిపే బాహ్యాంధ్ర వలస. సో ఆస్కారిస్ ఏం చేస్తుందంటే, సో చూడండి ఆస్కారిస్ యొక్క రెండో డింబకం ఏదైతే ఉంటుందో అది కాలేయ నిర్వాహక సిర ద్వారా ఏంది రాబ్డేటివ్ ఫామ్ డింబకం. చూడండి ఇక్కడ వేయలేదు కానీ రాబ్డేటివ్ ఫామ్ డింబకం అనేటువంటిది
కాలేయ నిర్వాహక సిర ద్వారా కాలేయాన్ని చేరి అక్కడి నుంచి పారమాసిర ద్వారా గుండెకి వస్తుంది. గుండె నుంచి ఊపిరితిత్తులకు, ఊపిరితిత్తుల నుంచి వాయుకోశాలకు. ఇది లైఫ్ సైకిల్లో మనకు మనం చెప్పుకున్నాం. సో దాన్ని బాహ్యాంతర వలస మార్గం. సో అంటే ఊపిరితిత్తులకు, గుండెను, కాలేయాన్ని చేరేటువంటి దాన్ని ఏమంటామంటే బాహ్యాంతర వలస మార్గం అంటాం. ఆ మార్గం క్రమం ఏంటి రాయమని అంటున్నాడు. ఓకేనా. తర్వాత ఒక్కరేరియా బ్యాంక్రాఫ్టీ స్త్రీ పురుష జీవుల మధ్య భేదాలు అడిగాడు. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే 17వది, మీరు చదివిన నిమటోడా పరాన్నజీవి జీవిత చక్రంలో నిశాకాల గమనం అంటే ఏంటి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కరేరియా బ్యాంక్రాఫ్టీ అనేటువంటిది మైక్రోఫైలేరియా డింబగాలను విడుదల చేస్తుంది కదా. అది రాత్రిపూట 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు మానవుని యొక్క పరిధీయ రక్తనాళాల్లో సంచరించడాన్ని నిశాకాల ఆవర్తనం అంటారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. తర్వాత లింఫాండిటిస్ లింఫాంజైటిస్ మధ్య భేదాలు. సో మనం చెప్పుకున్నాం ఇది ఎక్కడ వస్తుందంటే ఒక్కరేరియా బ్యాంక్రాఫ్టీ అనమాట. సో శోషరస గ్రంథుల్లో కలిగే వాపును లింఫాండిటిస్ అని అంటాము. శోషరస నాళాలలో కలిగేటటువంటి వాపును లింఫాంజైటిస్ అంటాం. సో ఇక్కడ ఉంది ఇదే ఫైలేరియాసిస్ వ్యాధి చివరి ఘట్టం బోధకాలు, దీన్ని ఎలిఫెంటియాసిస్ అని అంటాం. సో కాలు అనేటువంటిది ఇంతలా ఇట్లా వాస్తుంది, పెద్దగా ఇట్లా వాస్తుంటుంది. ఓకేనా. సో మామూలుగా ఇంకో కాలు వచ్చేసి సన్నగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఓకేనా. ఇంకో కాలు వచ్చేసి పెద్దగా ఇంతలా ఉంటుంది, ఇంత ఈ రకంగా. సో దీన్ని ఎలిఫెంటియాసిస్ అని అంటాం. ఓకేనా. సో ఇది వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, సో చూడండి ఇక్కడ ఇచ్చాడు, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభావిత భాగాల్లో స్వేద గ్రంథులు క్షీణించి అక్కడ చర్మం పొడిగాను గరుకుగాను మారుతుంది. ఈ స్థితిని బోధకాల ఎలిఫెంటియాసిస్ అని అంటాం. స్థితి అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంటుందంటే ముష్కాల లోపల, ఓకే, ఆడవాళ్ళలో అయితే స్తనాల లోపల, ఓకే, గమనాంగాల లోపల, అంటే కాళ్ళు చేతులు ఏవైనా కావచ్చు, గమనాంగాల లోపల ఈ యొక్క స్థితి అనేటువంటిది, అంటే ఆ భాగం కాడికి అక్కడ శోషరసం అనేటటువంటి దాని యొక్క ప్రవాహానికి ఈ యొక్క ఫైలేరియా పురుగులు అనేటువంటివి అడ్డుపడడం వల్ల ఆ ప్రాంతంలో వాపు అనేటువంటిది వస్తుంది. ఆ ప్రాంతం అనేటువంటిది గరుకుగా మారుతుంది. స్వేదరంధ్రాలన్నీ కూడా మూసుకుపోతాయి. స్పర్శ అనేటువంటిది సక్రమంగా మనకు తెలియదు. కాబట్టి ఆ భాగం చిత్తగా లావుగా మారుతుంది. కాబట్టి ఎలిఫెంటియాసిస్ అని అంటాం దాన్ని. తర్వాత తామరను కలిగించేటటువంటి జీవి మైక్రోస్పోరం ట్రైకోఫైటాన్ ఎపిడెర్మోఫైటాన్ అనే ప్రజాతుల శిలీంధ్రాల వల్ల తామర వస్తుంది. పొగాకు ఏ విధంగా శ్వాసక్రియను ప్రభావితం చేస్తుంది? నికోటిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ ఉంటుంది దీనిలో, అవునా కదా. సో కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తుందంటే ఈ హిమోగ్లోబిన్ లోపల కలిసిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ రవాణా సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తర్వాత మందుల దుర్వినియోగం నిర్వచించండి. కోకోస్ మాకు దేని నుంచి లభిస్తుంది? ఇది ఇంపార్టెంట్. ఎరిథ్రోజైలం కోక ఆకుల నుంచి లభిస్తుంది. స్మాక్ వచ్చేసి ఇది హెరాయిన్ పెపావర్ సోమ్నిఫెరం మొక్క నుంచి లభిస్తుంది. హెలుజినోజెనిక్ భ్రాంతిని కలిగించే ధర్మాలు గల 2 మొక్కల శాస్త్రీయ నామాలు. తర్వాత కనబినాయిడ్స్, కుంగిపోవడం, నిద్రలేమి, ఇవన్నీ అడిగే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇక చివరగా జీవావరణం పర్యావరణం, ఇది 8వ యూనిట్. దీంట్లో 2 మార్కులది కేవలం ఒకటే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 2 మార్కులది కేవలం ఒక్కటి మాత్రమే వస్తుంది. ఓకే. సో జీవమండలం అంటే ఏంటి? మీరు చదివిన ఏవైనా 2 జీవమండలాల పేర్లు రాయండి అన్నాడు. దాని తర్వాత జీవగోళం అంటే ఏమిటి? ఒక జీవి ఆవాసం నిచేల మధ్య భేదాన్ని తెలపండి. ఓకేనా. ఎత్తైన పర్వతాలను ఎక్కినప్పుడు మీ శరీరం ఆల్టిట్యూడ్ సిక్నెస్ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుంది? దాని తర్వాత జంతువుల వర్ణకాలపై కాంతి ప్రభావం ఏంటి? చర్మం పైన కాంతి ప్రభావం ఉంటుంది. తక్కువ తీవ్రత గల కాంతిలో, అంటే గుహల్లో ఉండే జీవుల చర్మవర్ణం సూర్యుని కాంతిని గురయ్యే జీవుల చర్మం కంటే తక్కువగా ఉంటుంది. ప్రోటియస్ అంగ్యునస్ ఎగ్జాంపుల్. అది బయటికి వచ్చినప్పుడు అంటే ఇది రంగు అనేటువంటిది మారుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత కాంతి గతిక్రమం, కాంతి అనుగమనం మధ్య భేదాలు. ఫోటోటాక్సిస్, ఫోటోకైనసిస్ మధ్య భేదాలు. సో చూడండి, కాంతి అనుచలనం అంటే కాంతికి నిర్దిష్ట దిశలో చలనము జరుపుట. కాంతి వైపుకు చలనం చేసినట్లయితే ధనాత్మక కాంతి అనుచలనం అంటారు. ఎగ్జాంపుల్ యూగ్నినా.
ఓకేనా, అంటే యూగ్లిన్ అనేటువంటిది కాంతి వైపుకు ప్రయాణం చేస్తుందని. మళ్ళీ కాంతి నుంచి దూరంగా చలనం చేస్తే రుణాత్మక కాంతి అనుచలనం అంటాం దాన్ని. ఎగ్జాంపుల్ వానపాము. అదేవిధంగా బొద్దింకలు కూడా. తర్వాత కాంతి అనుగమనం అంటే కాంతికి జంతువుల్లో కలిగే దిశలేని చలన ప్రతిక్రియ కాంతి తీవ్రత జంతువుల చలన వేగాన్ని నిర్ధారిస్తుంది అన్నమాట. జీవలయలు అంటే ఏమిటి? జీవుల్లో చాలా ప్రవర్తనపరమైన క్రియలు క్రమ విరామంతో నిర్దిష్టంగా అదే సమయాన్ని జరగడాన్ని జీవలయలు లేదా బయోరిథిమ్స్ అని అంటారు. దాని తర్వాత సర్కేడియన్ లయలు అంటే ఏమిటి? చూడండి, ఒకే పద్ధతిలో పునరావృతంగా జరిగే ప్రవర్తన ప్రక్రియను లయ అంటారు. అంటే 24 గంటల కాలంలో తిరిగి ఆ యొక్క లయలు అనేటువంటివి రిపీట్ అయితే కనుక వాటిని సర్కేడియన్ లయలు అని అంటాము. ఏంది, రాత్రి పగలు ఏర్పడము ఈ రకంగా. తర్వాత కాంతి ఆవర్తిత్వం అంటే ఏమిటి? ఒకే రోజులో ఒక జీవి కాంతికి గురయ్యే కాలాన్ని కాంతి ఆవర్తన అంటారు. కాంతి ఆవర్తనకు అనుగుణంగా జీవులలో పెరుగుదల, అభివృద్ధి, ఇతర ప్రతిక్రియలు జరిగితే దాన్ని కాంతి ఆవర్తిత్వం అంటారు. ఇది ఇంపార్టెంట్ చూడండి. జీవ సందీప్తి అంటే ఏమిటి? 10వ. కొన్ని జంతువులు కాంతిని ఉత్పత్తి చేయుటను జీవ సందీప్తి అంటారు. మనం మినుగురు పురుగులను చూసింటాం చూడండి, ఆ రకంగా. పరారుణ కిరణాలు ఉండవు, అందువల్ల దీన్ని శీతల కాంతి అని కూడా అంటారు. ఉదాహరణకు జెల్లీ చేపలు, టీనోఫోరా, మినుగురు పురుగులు. తర్వాత కొన్ని యూవి అల్ట్రావైలెట్ కిరణాల వల్ల మనం పొందే లాభాలు. అతినీల లోహిత కిరణాలు జంతువుల దేహంపై గల సూక్ష్మజీవులను నశింపజేస్తాయి. అల్ట్రావైలెట్ కిరణాల వల్ల క్షీరదాల చర్మం కింద గల స్టిరాల్స్ అనేటువంటివి విటమిన్ డిగా మార్చబడతాయి అన్నమాట. తర్వాత భ్రమణ రూప విక్రియ, ఇది డాఫ్నియా లోపల ఉంటుంది. దాని యొక్క తలను అది మార్చుకుంటూ ఉంటాయి అన్నమాట ఋతువులను బట్టి. తర్వాత నియంత్రకాలు అంటే ఏమిటి? జీవుల దేహ ఉష్ణోగ్రతను, ద్రవాభిసరణ గాఢతను స్థిరంగా ఉంచే జీవుల శరీర ధార్మిక చర్యను నియంత్రకాలు అంటారు. ద్రవాభిసరణ అనువర్తకారులు అంటే ఏమిటి? దీంట్లో కేవలం ఒక్కటే వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇన్ని ఉన్నాయి కానీ. సహభోజకత్వాన్ని నిర్వచించండి, ఒక ఉదాహరణ ఇవ్వండి. 2 జీవుల సహజీవనంలో ఒక జీవి లబ్ధి పొందుతూ రెండవ జీవి మాత్రం లాభం నష్టం పొందని సహజీవనాన్ని సహభోజకత్వం అంటారు. ఎషెరిషియా కోలై బ్యాక్టీరియా ఇది మానవంలో సహభోజకత్వం చేస్తుంది. అన్యోన్యాశ్రయ సహజీవనాన్ని నిర్వచించండి, ఒక ఉదాహరణ ఇవ్వండి. 2 భిన్న జాతులకు చెందిన జీవుల మధ్య పరస్పరం ఉపయుక్తంగా ఉండి సన్నిహితంగా సహచర్యాన్ని చేసినట్లయితే దాన్ని అన్యోన్యాశ్రయ సహజీవనం అంటాము. ఇది లైకెన్స్, శిలీంధ్రం, శైవలం రెండింటికి లాభం ఉంటుంది అన్నమాట. పరాణ జీవనం నిర్వచించండి. 2 వేరువేరు జాతులకు చెందినటువంటి జీవుల మధ్య గల సహవాసంలో ఒక జీవికి లాభం ఉంటుంది, ఇంకొక జీవికి నష్టం ఉంటుంది అన్నమాట. దీన్ని పరాణ జీవనం అంటాము. ఎంటమీబా హిస్టాలిటికా మానవుల్లో అమీబియాసిస్ వ్యాధిని కలగజేస్తుంది అనమాట. సో ఎంటమీబా అనేటువంటిది లాభం పొందితే మానవుడు అనేటువంటి వాడు నష్టపోతాడు అనమాట. దాని తర్వాత అమాన్సిలిజం అంటే ఏమిటి, ఒక ఉదాహరణ. తర్వాత పరభక్షణం అంటే ఏమిటి, ఒక ఉదాహరణ. జాత్యంతర పోటీ అంటే ఏమిటి, ఒక ఉదాహరణ. పరభక్షణం, పరాన్నజీవుల మధ్య భేదాన్ని రాయండి. తర్వాత సహభోజకత్వం, అమెన్సలిజం మధ్య భేదాలు రాయండి, ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఆ జీవావరణ ఆహారపు గొలుసుల్లో పోషక స్థాయి పరస్పర చర్యలేవి. వాడు దాదాపు ఇన్ని ఇచ్చిండు కాబట్టి దీనిలో కేవలం ఒకటే వస్తుంది కాబట్టి మరి మీరు చదువుకునేటప్పుడు కొంచెం తెలివి ఉపయోగించి చూసుకోండి. జీవావరణ ఆహారపు గొలుసులో పోషణ స్థాయి పరస్పర చర్యలు ఏమిటి. దాని తర్వాత కమోఫ్లేజ్ అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి, ఇది అడిగే అవకాశం ఉంటుంది. కీటకాలు, కప్పలు పరిసరాల రంగులో కలిసిపోయి అంటే వర్ణాన్ని మార్చుకుంటాయి అన్నమాట. సో శరీర వర్ణాన్ని మార్చుకుంటే దాన్ని కమోఫ్లేజ్ అంటాము. గాసే సూత్రం అంటే ఏమిటి, ఇది 2 దగ్గరి సంబంధం గల భిన్న జాతులు ఒకే రకమైన వనరుల కోసం పోటీ పడటం వల్ల కలిసి అనిశ్చితంగా లేదా చిరకాలం నివాసం చేయుట వీలు పడదు, దీన్ని గాసే సూత్రం అంటారు. వనరులు తక్కువగా ఉన్నట్లయితే ఇది నిజమని చెప్పవచ్చు. దీంట్లో ఇది చివరి యూనిట్, జీవావరణం పర్యావరణము. దీంట్లో కేవలము ఒక 2 మార్కుల ప్రశ్న మాత్రమే రావటం జరుగుతుంది, గుర్తుంచుకోండి. దాదాపు ఎన్ని ఇచ్చిండంటే 25 ఇచ్చాడు, 25లో ఒకటే వస్తుంది.
కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి ఏది ఇంపార్టెంట్ ఏది అడుగుతాడని మనం చెప్పడానికి రాదు, కానీ మీరైతే మంచిగా చదివి మంచి మార్కులు సంపాదించే ప్రయత్నం చేయండి. ఇది 2 మార్కుల ప్రశ్నలకు సంబంధించినటువంటి వివరణ. తిరిగి ఇప్పుడు మళ్ళీ నేను 4 మార్కుల ప్రశ్నలు ఏవేవి ఉన్నాయి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా 8 మార్కుల ప్రశ్నలు కూడా డిస్కషన్ చేసి ఆ యొక్క వీడియోలు నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే సమయం ఎక్కువైతుంది కాబట్టి మనము చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి ఈ యొక్క వీడియోలు నేను చేస్తున్నా. దాదాపు ఇప్పటికీ ఈ వీడియో పెద్దగా అయింది, అయినా కూడా పర్వాలేదు. ఈ వీడియో మొత్తం మీరు చివరిదాకా చూడాలి. ఖచ్చితంగా చూసి మీరు ఏం చేయాలంటే మంచిగా చదువుకొని నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్.